అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, పొంగనాలు. ఈరోజు మరి వెరైటీగా పొంగనాలు అనేటివి చేస్తున్నానండి. పొంగనాలు రెడీగా ఉన్నాయి. మా అమ్మాయి మా అబ్బాయి ఇక్కడ నాకు నవ్విస్తున్నారు. చూస్తున్నారు కదా, పొంగనాలు వేడి వేడి పొంగనాలు, మా సహిరీ భోజనం ఈరోజు. ఇవైతే కనుక మేము చట్నీ లేకపోయినా కానీ సరే టీ లేదా పాలుల్లో కూడా మేము అద్దుకొని తినేస్తాము. బ్రెడ్ బన్ తిన్నట్టుగా చాలా టేస్టీగా ఉంటాయి. పాలతో అయినా తినొచ్చు, లేదంటే కనుక మనం కాఫీతో లేదంటే కనుక టీతో అయినా కానీ సరే ముంచుకొని తినొచ్చు. ఎవరింట్లో అయినా కానీ సరే దోశ కూడా అలా తింటారో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే దోశ అయినా కానీ సరే, చపాతీ అయినా సరే, పొంగనాలు అయినా సరే టీతో కానీ పాలతో కానీ ముంచుకొని తినే అలవాటు మా ఇంట్లో ఉంది. అలాగని ఈరోజు మాత్రం చట్నీ అయితే కంపల్సరీ పెట్టాను. గుంత పొంగనాలు. రాత్రి రోటీ చేశానండి, అందుకనేసి స్టవ్ అలాగుంది పక్కన. మరి ఇంకా రాత్రి ఏం శుభ్రం చేస్తాను చెప్పండి. రాత్రి ఇషానామా చేసుకొని మరి తరావం చదువుకొని అక్కడికే నాకు 10:30-11 దగ్గర అవుతుంది టైము. ఇంకా కొద్దిసేపు ఏమైనా చూసుకుంటాం కదా, ఉదయం సహరికి ఏం చేసుకోవాలా ఏంటి అనేది అవన్నీ ప్రాసెస్ చూసుకొని పడుకున్న లోపు 11 దాటిపోతుంది. మళ్ళీ నేను కంపల్సరీగా 3 o'clockకి లెగిసిపోతున్నాను అలారం పెట్టుకొని. ఇంకా ఒకటేసారి మార్నింగ్ టిఫిన్ అయిపోయినాక మా సహరీ భోజనం అంతా అయిపోయినాక ఇంకా అప్పుడు మొత్తం శుభ్రాలు అనేటివి పాటిస్తాను నేను. ఆ నైట్ 11 గంటలకు ఏం చేస్తాననేసి అలా వదిలేసాను. చూస్తున్నారు కదా, పొంగనాలు, వేడి వేడి పొంగనాలు. ఒక పక్కన మాత్రం టీ పెట్టానండి, బ్రెడ్ రోస్టు. బ్రెడ్ మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు, కానీ నాకంటే చాలా ఇష్టం అండి. రోస్ట్ కొద్ది చేసుకొని ఒట్టిదైనా కానీ సరే తినమంటే తినేస్తాను ఆ పూట నేను. నా చిన్నతనం నుండి నేను పాలుల్లో కానీ టీలో కానీ బ్రెడ్ లేదంటే బ్రెడ్ అంటే ఇప్పుడు కామన్గా ఎక్కువ వస్తున్నాయి, కానీ అప్పుడు బన్ అనేసి చిన్న చిన్న బన్నులు వచ్చేటివి, ₹10 కొట్టి పావుల కోటి అనేసి అవే ముంచుకొని తినేదాన్ని నేను ఎక్కువగా. ఒక గ్లాస్ నిండా పాలు, ఒక గ్లాస్ నిండా టీ పెట్టుకొని ఒక బన్ను తీసుకొని వచ్చేసి శుభ్రంగా ముంచుకొని తినే అలవాటు నాకు. ఆ అలవాటు ఇప్పుడు నాకు పోలేదు, అందుకనేసి ఎవ్రీడే నేను బ్రెడ్ అనేది రోస్ట్ చేస్తున్నాను. మా పిల్లలకు రోస్ట్ చేస్తే కానీ తినరు. టీ అయితే అందరూ తాగరు, కాఫీ కూడా అందరూ తాగరు. ఇంట్లో 2-3 కన్నా ఎక్కువ తాగము, మనం అన్నీ తాగేస్తాంలేండి. అక్కడ రోటీ కూడా పెట్టుకున్నా నేను. రోటీతో పాటు కర్రీ ఉంది, మటన్ కర్రీ. కాకపోతే పిల్లలకైతే ఇక్కడ నేను పొంగనాలు చట్నీ అనేది వేసిస్తున్నాను. వేడి వేడిగా వీళ్ళు అయితే ఇంకా ఇదే ఇష్టంగా తింటారనేసి. మా ఉదయం సహరీ భోజనంతో పాటు మా యూకి కూడా చూడండి భోజనం చేస్తున్నాడు, వాడు సహరీ చేస్తున్నాడు. రేయో అయితే ఇంకా పడుకున్నాడు వచ్చి, రాత్రి అంతా వాడు బయటే ఉన్నాడు. చూడండి ఎంత చిమ్మ చీకటి ఉందో చూడండి. ఇప్పుడు మాత్రం ఇఫ్తార్ అండి, ఇఫ్తార్. ఇఫ్తార్కి ఇవి ఇలాగా అరేంజ్ అనేటివి చేశాను నేను. వాటర్ మిలన్, కార్న్, ఖర్జూర పండ్లు, అక్కడ మాత్రము రోటీను చికెన్ కర్రీ. మార్నింగ్ మిగిలినవి బ్రెడ్ అండి. మళ్ళీ మీకు ఫ్రెష్ అనుకుంటున్నారేమో, కాదు. నాకు అలా చెప్పడం కూడా అలవాటు ఉండదు. ఏదో బిల్డప్, నాకు బిల్డప్ అంటేనే నచ్చదు అసలు. ఉండింది ఉన్నట్టుగా చెప్పడము, ఉండింది ఉన్నట్టుగా మాట్లాడడం నా అలవాటు. ఇక్కడైతే సబ్జా దానా వేసేసి కొద్దిగా లెమన్ అనేది పిండేసి కొద్ది సాల్ట్, షుగర్ అనేటివి యాడ్ చేశాను. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఉపవాసం పాటించేటప్పుడు ఇలాగా నిమ్మకాయ నీళ్లు తాగడం చాలా హెల్దీ, మంచిది. అందుకనేసి ఈరోజు అయితే కనుక లెమన్ వాటర్ అనేది రెడీ చేసుకున్నాను సబ్జా దానా వేసి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్, మీ యొక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తే కనుక యూట్యూబ్ అతను ఇంకా కొద్దిగా ముందుకు ఛానల్ అనేది పంపిస్తూ ఉంటాడండి. అందుకనేసి మీరు మీ వరకు వచ్చిందనుకోండి, నా ఛానల్ మీ వరకు వచ్చిందనుకోండి, దయచేసి నాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా ఇఫ్తార్ టైం అవుతుందండి ఇప్పుడు. మా యూకి మాత్రం అస్సలు వదలడు. ఇఫ్తార్కి వచ్చేస్తున్నాడు, సైరీకు కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. సైరీ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాడు. ఇఫ్తార్కు కూడా కరెక్ట్గా ఉంటాడు. పక్కనే చూస్తున్నారు కదా. కాకపోతే ఇఫ్తార్లో ఏదైనా ఏం చేయడు, సైలెంట్గా కూర్చుంటాడు. మార్నింగ్ అయితే నైట్ కొద్దిగా అటు ఇటు తిరుగుతాడు కదా, వాడికి ఆకలి మీద ఉంటాడు. మాతో పాటు సైరీ చేస్తాడు. మేము తింటూ ఉంటాం కదా రకరకాలు పెట్టుకొని. ఇప్పుడు దువా చేసుకొని ఇప్పుడు బిస్మిల్లా అనేసి యా రోజు ఇఫ్తార్ అయినా కానీ సరే ఫస్ట్ తినాల్సింది ఖర్జూర పండు. ఖర్జూరమే నేను తింటూ ఉంటాను ప్రతిరోజు. లైక్ చేయండి. టేస్ట్ అనేది చూస్తున్నాను. అవి రెండు అలా తింటున్నాను. వాడి పాపము ఎలా కూర్చోవాలనో వాడికి అర్థం కావడం లేదు. ఎక్కువ మంచం పైన ఎక్కువగా ఉంటాడు వాడు. రే అయితే ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్నాడు. అందుకే డోర్ వేసాం. యూకి అస్సలు వదలడు, వాడిని చూస్తే అటాక్ చేస్తాడు. కోనండి మొక్కజొన్నవి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇరవై 5 రోజుల మధ్యలో నేను ఉపవాసం చేశాను కదా. ఈ మధ్యలో నేను ఎక్కడైనా కానీ సరే ఒకసారి 2 సార్లు పకోడీ అయినా కానీ సరే బజ్జీలు కానీ చేశాను. ఎవ్రీడే అయితే ఇంకా అసలు ఆయిల్ ఫుడ్ తీసుకోవడం లేదు. అందుకనేసి మనకు బాడీ అనేది హెల్తీగా ఉంది, యాక్టివ్గా ఉందండి. తినేటోళ్ళు తింటారులేండి, పకోడీలు తింటారు, నూడిల్స్ తింటుంటారు, ఏం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తింటూ ఉంటారు. నేను కొద్దిగా తగ్గిస్తాను అలాంటివి. ఆయిల్ ఫుడ్ కొద్ది దూరంగా ఉంటానన్నమాట. ఈ పూటకైతే ఇంకా ఉపవాసం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాం కదా, మనం ఇలాగ ఉన్నాం అనుకోండి హెల్తీగా ఉంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. మీ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. సబ్జా దానాలు అనేటివి గ్లాస్ కింద అడుగున ఉన్నాయి. అందుకనేసి స్పూన్ అనేది 1-2 సార్లు నేను కలుపుతూ ఉన్నాను. కుడి చెయ్యి అనేది గ్లాస్ కింద ఉండాలా ఎప్పుడైనా సరే మనం వాటర్ తాగేటప్పుడు. అందుకనేసి నేను అలా పెట్టానండి. ఒక్కసారిగా గుట్టు తాగకుండా కొద్దిగా తాగడం మంచిది. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనం పాటిస్తాం కదా, అందుకనేసి. బాయ్.